కొంతమంది బుద్ధిలేని వెధవలతో మన భారత్ పోరాటం చేయాల్సొస్తుంది. అటువంటి వాళ్ళల్లో చైనా కూడా ఒకటి. షీ జిన్‌పింగ్. అయితే ఒక పక్కన భారత్ పైన అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా ట్రంప్ టారిఫ్స్ వేస్తుంటే, మరో పక్కన మన పక్కనే ఉండి గోతులు తవ్వుతోంది రెడ్ టీ షర్ట్ ఎనిమి చైనా. మొత్తం ఊరంతా ఒక దారి, ఉరికి మొత్తం ఇంకో దారి అన్నట్టుగా ఇప్పుడు చైనాకి అర్జెంట్‌గా ఒక విషయం గుర్తొచ్చింది. అందరూ భారత్‌ని ఇబ్బంది పెడుతున్నారు కదా! మనం ఎందుకు తక్కువ చేయాలి అంటూ మళ్ళీ శృతి మించుతోంది భారత్ విషయంలో. అయితే 2020 తర్వాత అంటే గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా సంబంధాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని భారత్‌కి పంపిస్తున్నారు. మనం భారత్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ కానీ, ప్యాసేజెస్ కానీ వేసుకోవడానికి ఉపయోగపడుతుందనుకునే టైంకి షాంగ్‌షామ్ వ్యాలీ పైన చైనా కన్ను పడింది. ఇప్పుడు దీని గురించి చాలా పెద్ద రచ్చ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చైనాకి, భారత్‌కి మధ్య యుద్ధం కూడా జరగొచ్చు. అది ఏంటనేది గనుక చూస్తే 4 ఏళ్ల ఉద్రిక్తతని తగ్గించడం కోసం ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అది జరిగి జస్ట్ 1 ఇయర్ కూడా కాలేదు ఫ్రెండ్స్. చైనా మరొక విషయంలో శృతి మించేసింది. మన ఛానెల్‌లో చాలామంది ఆహ్, చైనా చాలా గొప్ప దేశం అది ఇది అంటున్నారు. చైనా గొప్ప దేశం కాదు. నిజంగా చైనా గనక గొప్ప దేశం అయ్యుండుంటే ఈ పాటికి బ్రిక్స్‌లో ఉన్న మన భారత్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఈ దేశాలన్నీ కూడా అసలు అమెరికాని లెఫ్ట్ లెగ్‌తో తన్ని మాకు మేమే తోపులం అనుకుని గొప్పగా ఎదిగే ఒక అవకాశం ఉండేది. చైనా ఇంత దరిద్రమైన కన్నింగ్ బుద్ధులు ఉండటం వల్లే అంటే చైనాని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మలేని స్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు ఇంక వాళ్ళతో కలిసి యుద్ధాలేం చేస్తాము? ప్రత్యర్థి దేశాలను ఎలా ఎదిరిస్తాము? సరే ఇక ఇప్పుడు ఏంటి? ఏం జరుగుతోంది అనేది గనుక చూస్తే జమ్మూ కాశ్మీర్‌లోని అద్భుతమైన ప్లానింగ్ ఉన్న అంటే ఒక వ్యూహాత్మకమైన ప్రాంతం షాక్ష్‌గామ్. ఈ వ్యాలీ పైన చైనా మరొకసారి తన విషబుద్ధిని చూపించింది. అయితే షాక్స్‌గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైన భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. అయితే భారత్ దాన్ని ఆపేసిందనమాట. అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంటే మనకెలా జరుగుతుంది ఎలాగా అంటే చైనా రోడ్లేసేసేయటం, విపరీతంగా రోడ్లు వేసేసేయటం. అది అంటే అది కంప్లీట్‌లీ చైనాకి ఫేవరబుల్‌గా చేసుకుంటున్నారన్నమాట ఆ వ్యాలీని వాళ్ళు లాగేసుకొని. ఇంకా మిగతా పనులు కూడా. అయితే దీనిపైన మన ఫారెన్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ వాళ్ళు స్పందించారు. ఈ నేపథ్యంలో షాక్స్‌గామ్ వ్యాలీ భారత్ అలాగే చైనాకు ఎందుకంత ముఖ్యం అనేది గనుక చూస్తే ఇక్కడ ఈ షాక్స్‌గామ్ వ్యాలీ గ్రేటర్ కాశ్మీర్ ప్రాంతంలో షియాజిన్ గ్లేషియర్‌కు ఉత్తరాన ఉందన్నమాట. అంటే 1963లో పాకిస్తాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం చైనాకు వెళ్ళిపోయింది. భారత్ మాత్రం ఆ ఒప్పందాన్ని చట్టవిరుద్ధమైనదని, ఇంకా అటువంటి విషయాన్ని మేమెప్పుడు యాక్సెప్ట్ చేయమన్నట్టుగానే ఉంది. ఇక్కడ ఇప్పుడు చైనా ప్రాజెక్ట్స్ చేపట్టిస్తుంది. అంటే రోడ్లేసేయటం, పెద్ద పెద్ద అండర్‌గ్రౌండ్ పాసేజులు తవ్వటం ఇలాంటివి చేస్తుంది. ఈ షాక్స్‌గామ్ వ్యాలీ మన భారత్‌కు చాలా ముఖ్యం. ఇది ప్రపంచంలో ఎత్తైన మిలిటరీ ఫ్రంట్ లైన్ పాయింట్ ఇది. ఇది భారతదేశ రక్షణలో అత్యంత కీలకమైనది. వ్యాలీ ఎత్తైన పర్వత మార్గాలు, మార్గాల పక్కన ఉంటుందన్నమాట. అంటే క్లిష్ట సమయాల్లో ఓకే. ఇక కారాకోరం ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించడానికి ఈ వ్యాలీ ఉపయోగపడుతుంది. అయితే అగిల్ పాస్ సమీపంలో చైనా రోడ్లు, మార్గాలు నిర్మిస్తోంది. వీటి ద్వారా చైనా తన బలగాలను షియాచిన్ సమీపంలోని భారత మిలిటరీ పాయింట్‌లకు దాదాపుగా అసలు ఆల్‌మోస్ట్ అంటే మన భారత్‌కి ఆల్‌మోస్ట్ 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ దగ్గరకి కూడా తీసుకొచ్చేసేయగలదనమాట. ఇలా జరిగితే సరిహద్దు వెంట సెక్యూరిటీ బ్యాలెన్స్ తప్పిపోతుంది. భారత్ ఆధిపత్యం తగ్గిపోతుంది. అందుకే చైనా చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక దీనిపైన రోడ్లు వేయడానికి, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సైనికుల్ని తీసుకురావడానికి ఒప్పుకునే వీలే లేదు. అయితే చైనాకి ఏంటి బెనిఫిట్ దీనికి అంటే, చైనా గనక ఈ మొత్తం వ్యాలీని వాళ్ళ కంట్రోల్‌లో తీసుకుంటే, చైనాకి హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా పట్టు ఉంటుందన్నమాట. అయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళు వేసేసుకోవటం గానీ, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, మిలిటరీ బేసెస్ ఇవి పెంచుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. అందుకని ఈ రకంగా ఈ వ్యాలీ
వ్యాలీని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ వ్యాలీపై డ్రాగన్ నియంత్రణ సాధిస్తే యుద్ధం సమయంలో చాలా అంటే చాలా కష్టంగా మారిపోతుంది మన భారత్‌కి. ఇంకా ప్రతిదానికి యుద్ధం వచ్చింది అంటే మనం భారత్ చైనా దగ్గరికి వెళ్ళిపోయి ఆ వ్యాలీకి సంబంధించిన రిక్వెస్ట్‌లు అవి పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకనంటే యుద్ధం వంటి సమయంలో సులభంగా సైనికులను సరిహద్దులో మోహరించొచ్చు. ఇక దీర్ఘకాలంలో నియంత్రణ లేక ఉంటుంది కదా! ఎల్ఏసి. ఈ ఎల్ఏసి వెంబడి గనక మనం చూసుకున్నట్టయితే భారత్‌లో ఏమైనా వివాదాలు నెలకొంటే చర్చల సమయంలో చైనాదే పై చేయి అవుతుందనమాట. అంటే మా దగ్గర ఈ వ్యాలీ ఉంది. మేమివ్వం అంటే అప్పుడు భారత్ రిక్వెస్టింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోవాల్సొస్తుంది. మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు మన భారత్ అయితే మాత్రం దాన్ని పూర్తిగా ఖండిస్తుంది గానీ, చైనా మాత్రం దాన్ని తోసిపుచ్చుతుంది. ఇప్పుడు మళ్ళీ హీటెడ్ వార్ ఒకటి జరగొచ్చు. చిన్న వార్ అయినా సరే. అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేనిక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. చైనా గురించి. ఏంటంటే మొన్న ఇది మన వెనిన్సులా అత్యంత చవక ధరలకి చైనాకి ఆయిల్ ఇస్తుంది. వెనిన్సులా విషయంలో ఏమీ చేయలేక అంటే అదేదో చేయలేక మంగళవారం అన్నట్టుగా, ఉపవాసం చేయలేక మంగళవారం అన్నట్టుగా ఒక్క మాటలో చెప్పాలంటే చైనాకి గనక నిజంగా దమ్ముంటే వెనిన్సులాకి సంబంధించిన అధ్యక్షుడిని ట్రంప్ తీసుకువెళ్తున్నప్పుడు "నువ్వెవరయ్యా తీసుకెళ్ళడానికి" అని చెప్పేసి ప్రపంచ దేశాల ముందు చైనా గట్టిగా నిలబడి పోరాడేది. అలా కాకుండా ఎంతసేపటికి మన భారత్ చుట్టూ ఏదోకటి చేసేద్దాము, మన భారత్‌ని ఆక్రమించేసుకుందాము. అంతకు మునుపు అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించి కూడా చాలా నాటకాలాడింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న వాళ్ళు భారతదేశ పౌరులే కాదని, చైనాకి సంబంధించిన వాళ్ళని, చైనా పాస్‌పోర్ట్ ఉంటేనే నువ్వు చైనా లోపలికి రావాలని ఇలా రకరకాలుగా అనమాట. ఇక ఈ క్రమంలో అక్కడ వెనిజులాని, అమెరికాని ఏమీ చేయలేదు. ఇక్కడ మన భారత్‌నే ఏదో ఒకటి చేసేయాలి. ఒక్క మాటలో చెప్పనా ఫ్రెండ్స్, చైనా నిజంగా సూపర్ పవర్ దేశం అయినా కూడా నా దృష్టిలో అదొక బికారి దేశం అనే చెప్పాలి. ఎందుకో చెప్తా వినండి. ఇప్పుడు ఏదైనా సరే మనం సాధించగలగాలి. అంటే ఇప్పుడు చైనాకున్నంత సూపర్ పవర్ భారత్‌కుందనుకోండి. ఇప్పుడు భారత్ ఆదేశించే స్టేజ్‌లో ఉండేది. కరెక్టే. మన భారత్‌కి సరైన ఆహ్, ఎదుగుదల లేదు. చాలా ఫ్యాక్టర్స్ కారణంగా. కానీ భారత్‌ని తక్కువ అంచనా వేయడానికైతే ఏం లేదు. ఇప్పుడు మరి వెనిజులా అధ్యక్షుడి విషయంలో ఎందుకని అలా చేయలేకపోతోంది? అరుణాచల్ ప్రదేశ్ మాదే. భారత్ మొత్తం వాళ్ళే తీసేసుకొని మళ్ళీ హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటుంది చైనా. మరి అక్కడ లెగవని వాయిస్ ఇక్కడెందుకు చూపిస్తోంది? మీకు అర్థమవుతుంది కదా! ఈ విషయం. అయితే అక్కడ వాళ్ళతో మాత్రం ఏ రకంగానూ లేదు. ఇక్కడ మాత్రం ఇలాగా. అసలు బ్రిక్స్‌లో గనుక చైనా లేకుండా వేరే ఏ దేశం ఉన్నా కూడా ఈ పాటికి నెక్స్ట్ లెవెల్‌లో ఈ బ్రిక్స్ అనేవి ముందుకు వెళ్ళేదనమాట. ఈ చైనా కారణంగా ఎటు తేల్చుకోలేని విధంగా మన భారత్ పాపం పోరాడుతుంది. అటు అమెరికా నుంచి టారిఫ్స్ పోరాడుతోంది. ఇటు రష్యా దగ్గర నుంచి మిత్రత్వం కోల్పోకుండా పోరాడుతోంది. ఇంకొక వైపు ఈ రెడ్ టీ షర్ట్ ఎనిమీకి సంబంధించిన పోరాటం జరుపుతుంది. మరి చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.